ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు మంత్రుల ఫోన్లని ట్యాప్ చేసింది అనే విషయం ఒక పత్రిక బయటపెట్టింది. ఒక సంచలనాత్మక రిపోర్ట్ని ఇచ్చింది. దాని చుట్టూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఏ ఇద్దరు కలిసినా కూడా ఫోన్లు ఎట్లా మారవాలి, ఏ ఫోన్లల్లో మాట్లాడితే ఫోన్లు ట్యాప్ కాకుండా ఉంటాయి, ఏం చెయ్యాలి, ఫోన్లల్లో కాకుండా వాళ్ళనే డైరెక్ట్గా వచ్చి మాట్లాడమని, ఎవరన్నా ఏదన్నా విషయం కోసం ఫోన్ చేస్తే కూడా నా ఫోన్కి ఫోన్ చేయకు, పలానా నెంబర్ ఇచ్చి ఈ నెంబర్కి ఫోన్ చేయి, లేకపోతే మా పలానా వ్యక్తి వచ్చి నిన్ను కలుస్తాడు, కలిసినప్పుడు నీకేం కావాలో చెప్పు, ఈ విషయాలు చెప్తున్నారట. ఇప్పుడు నాయకులు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేల స్థాయి ఉన్నటువంటి నాయకులు, లేకపోతే ఇంకా కొంతమంది ఎవరన్నా కలిసినప్పుడు కూడా ఏం మాట్లాడుకుంటున్నారట అంటే, పలానా వల్ల ఫోన్లు ట్యాప్ అయినాయి అని అంటున్నారు కదా, మనది కూడా ట్యాప్ అవుతుంది అంటావా, లేకపోతే మనది కూడా ట్యాప్ అయి ఉంటుందా, నువ్వు ఫోన్ ఏమన్నా మార్చినవా ఈ మధ్య, నేను కూడా ఫోన్ మారవాలనా, లేకపోతే దేంట్లో మాట్లాడుకుంటే ట్యాప్ కాకుండా ఉంటాయి, వాట్సాప్లో మాట్లాడితే కూడా ట్యాప్ అవుతుందా, వాట్సాప్లో మెసేజ్లు పంపించుకుంటే కూడా ట్యాప్ అవుతాయా, అసలు ఎట్లా చేస్తారు, ఏంది, మన ఏమన్నా అయితాయా, అవుతున్నాయా, ఇగో ఇదే ముచ్చట నడుస్తుందట. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, మనం జనాల దగ్గరికి పోయి ఏం చెప్పాలి అనేది కాకుండా మొత్తం ట్యాపింగ్ చుట్టే 2-3 రోజుల నుంచి తెలంగాణలో రాజకీయాలు తిరుగుతున్నాయి. ఏ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఒక సంచలనంగా మారింది ఫోన్ ట్యాపింగ్ విషయము అనేది అయితే మనకి స్పష్టమవుతుంది.